బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈఏ ఫుడ్ గ్యాలరీ. సో ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే అండి చికెన్ నూడిల్స్. సో ఈజీగా సింపుల్గా నేను మీకు చికెన్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను ఇక్కడ చికెన్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను అండి. నూడిల్స్కి ఎంత సైజ్ కట్ చేసుకోవాలో అంత సైజ్ కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ నేను ఇందులో ఒక 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్. నూడిల్స్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇందులో కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటర్ అండి. నెక్స్ట్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. నెక్స్ట్ 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి ఇదంతా మిక్స్ చేసుకుందామండి. నెక్స్ట్ నేను ఇందులో ఫుడ్ కలర్ వేస్తున్నాను అండి, రెడ్ కలర్. ఆప్షనల్, మీరు వేసుకోవాలంటే వేసుకోండి, లేకపోయినా దట్స్ ఫైన్. వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో చికెన్ మిక్స్ అయిపోయింది కదండి, ఇది మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. సో చికెన్ పీసెస్ అన్నీ డీప్ ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి, సో నేను పీసెస్ అన్నీ ఇందులో వేసుకుంటున్నాను. పీసెస్ అన్నీ వేసేసానండి, వేగానే కలపద్దు, దానికి ఉన్న కోటింగ్ అంతా పోతుంది. సో ఒక 2 మినిట్స్ తర్వాత 2-3 మినిట్స్ తర్వాత మీరు పీసెస్ అన్నిటిని కలపచ్చు. పీసెస్ అన్నీ మంచిగా ఫ్రై అవుతున్నాయండి. ఒక 2 నిమిషాల తర్వాత మనము వీటికి దించేసుకుందాము. పీస్ అన్నీ ఫ్రై అయిపోయాయండి. సో నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మనము నూడిల్స్ని బాయిల్ చేసుకుందామండి. సో నేను ఇక్కడ 2 to 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను అండి. సో నెక్స్ట్ నేను ఇక్కడ నూడిల్స్ వేసేస్తున్నాను. సో వాటర్ సరిపోయినట్టు అనిపించలేదండి నాకు, సో ఇంకొక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. నూడిల్స్ కంప్లీట్గా ఉడకద్దండి, ఒక 70% వరకు బాయిల్ అయితే చాలు. చాలా ఫాస్ట్గా అయిపోతాయండి, చూసుకోండి దగ్గరుండి, లేకపోతే అది ముద్ద అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ముద్దగా అవుతే బాగోదండి అస్సలు. సో దగ్గరుండి చూసుకోండి. సో ఇంత కుక్ అయిన తర్వాత
కొంచెం సాల్ట్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేస్తున్నాను పొడి పొడిగా రావడానికి. వేసిన తర్వాత ఒకసారి నూడిల్స్ని అన్నిటినీ అట్లా మిక్స్ చేస్తాము. ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో ఇది మనము స్ట్రెయిన్ చేసుకుందాము. ఇంతకంటే బాయిల్ అయితే బాగోదు. సో ఇదంతా మనము వేరే దాంట్లోకి స్ట్రెయిన్ చేసుకొని షిఫ్ట్ చేసుకోవాలి. సో చూసారు కదండి, ఇంతవరకు బాయిల్ అవ్వాలి. మీరు స్టవ్ పైన ఉన్నప్పుడే ఇలా అంటే వచ్చేస్తే అప్పుడు వరకు ఉంచి తీసేయండి. సో ఇప్పుడు మనకి నూడిల్స్ ఇంకా చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో ఇందులో ఆయిల్ వేసుకున్నా అండి. నెక్స్ట్ మనం ఇందులో నేను ఇక్కడ వచ్చి క్యారెట్, బీన్స్, క్యాబేజ్ ఇంకా క్యాప్సికమ్ వేసుకున్నాను అండి. అండ్ 2 eggs వేసుకున్నాను. ఫస్ట్ ఇందులో నేను ఎగ్స్ వేసేస్తున్నాను. ఎగ్స్ వేసిన తర్వాత మనము ఒకసారి మిక్స్ చేసుకున్నాము. మరీ చిన్న ముక్కలు వద్దండి, మీడియం సైజ్ ముక్కలు మనం చేసాము దీన్ని. నెక్స్ట్ ఇందులో నేను వెజిటబుల్స్ వేసేస్తున్నాను. వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. సో ఇవన్నీ కుక్ అయిపోయాయండి. నెక్స్ట్ మనం ఇందులో నూడిల్స్ వేసుకుందాము. మిక్స్ చేసుకున్నా అండి. నెక్స్ట్ ఇందులో మనము 2 స్పూన్స్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ సాల్ట్, కొంచెం సోయా సాస్, నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా వేసేసుకుందామండి. నెక్స్ట్ నేను ఇందులో కొంచెం చైనీస్ సాల్ట్ వేస్తున్నాను అండి, అజినోమోటో. కొంచెం వేయాలి, ఎక్కువ వేస్తే టేస్ట్ పాడైపోతుంది. మొత్తం మిక్స్ చేసుకున్నామండి. ఆల్మోస్ట్ అయిపోయింది. మనం ఒక 2-3 minutes తర్వాత వేరే బౌల్లోకి షిఫ్ట్ చేద్దాము. సో నేను ఇది ఇంకొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను అండి. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి, సింపుల్గా అయిపోతుంది. సో ఇది మీరు చిల్లీ సాస్, టొమాటో కెచప్ దేంతో అన్నా తినొచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండి. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. బాయ్, టేక్ కేర్.